హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో చేనుకి వచ్చాము. ఒకసారి వాళ్ళు కలుపుందని చూడండి, పాస్తా ఉన్నారు కందిలో. హైట్ చాలా బాగా పెరిగిందండి కంది. ఇక్కడ మా వదిన, ఆడ మా అన్న, ఆడ మా మామ సేద్యం చేసి ఆడనమాట. కలుపు ఎక్కువ పడింది ఫ్రెండ్స్ చేనులో. ఇదంతా కలుపు పేరు కూడా ఏంటంటే తుంగ. అంత తుంగనే పడిందండి. చూడండి ఎంత ఎక్కువ ఉందో పాపం. అంతా పాస్పేట్ అంతా దానికే పోయినట్టుంది. బాగా వేశారు మా వదిన వాళ్ళు. కంది కూడా చాలా హైట్ వచ్చి బాగుందండి. 2 నెలలకే చూడండి ఎంత బాగా పెరిగిందో. వర్షం ఫుల్గా పడినాయి కదా, మంచిగా పెరిగిందనమాట. ఇంకా ఇక్కడ చెండుమల్ల చెట్లు తోటలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. అటు సైడు సీని తోటలు ఉన్నాయి, అక్కడ దూరంలో కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కనిపించలేదు. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ. ఈ ఊర్లో అన్ని తోటలు అనమాట, చాలా బాగా వేస్తూ ఉంటారు. చూడండి సేద్యం చేస్తున్నారు. పాపం చెట్లలో ఎత్తే వంగిపోయినాయి వదినా. చూడండి ఇది ఈ కలుపు అండి. హైట్ ఉండదు వదినా అంటే మళ్ళీ లేస్తాయా పైకి? ఎక్కువ వంగిపోయినాయి. కొంచెం బాగుంది, హైట్ పెరిగింది మస్తుగా, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్తా ఉన్నారు, మధ్యలో సాళ్ళు ఉన్నాయి కాబట్టి గొర్రెకు మధ్యలో చూడండి పాపం వంగిపోయినాయి. కొద్దిసేపు ఉంటే అవే లేచాయంటండి. హైట్ బాగా పెరిగింది, తల దగ్గర దాకా పెరిగింది మనుషులకి. అక్కడ కూడా కనిపించేది కూడా మా వదిన వాళ్ళదేనండి. చాలా దూరంగా ఉన్నాయి. ఎంత వదిన? అంత ఎన్ని ఎకరాలు వదిన? ఇదంతా కలిసి ఇది అది అంతా కలిసి ఎంత? 5 ఎకరాలా? 5 ఎకరాలంట ఫ్రెండ్స్. అంత చేను ఇది కందే వేస్తారు మొత్తం అంతా. ఇంకా వాన ఎక్కువయ్యి మొలచని చోట అయితే ఇంకా నిన్ననే నువ్వులు వేస్తారనమాట. తెల్ల నువ్వులు వేస్తారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు తోటలు. ఇంకా పూల తోటలు అయితే ఆ పక్కనే ఉన్నాయి. ఇంకా ఆ వల్లకి వెళ్ళలేదు, వెళ్తే తీస్తాను, అది కూడా వీడియో పెడతానులేండి. కొంచెం లాంగ్ అనమాట, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టమని వెళ్ళలేదు. ట్రాక్టర్లు కూర్చొని నింటే వెళ్ళేదాన్ని, ఐడియా రాలేదండి ఫస్ట్ నాకు. అవునండి చూడండి, నిజమే వంగిపోయినట్టు మళ్ళీ లేసాయి చూడండి చెట్లు. ఏంటంటే వీళ్ళ సైడ్ కొంచెం ఎక్కువ కలుపు ఎక్కువ పడుతుంది, కొంచెం ఇది గట్టిగా ఉంటాయి పొలాలు. మా సైడ్ కడప సైడ్ ఏంటంటే కొంచెం మంచిగా కొద్దిగా బాగా కలుపు ఉండకుండా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎంత చేసినా కొండ పొలాలు కాబట్టి ఎక్కువ మొలుస్తూ ఉంటుంది కలుపు. చాలా అంటే చాలా బాగా పెరిగిందండి కంది. ఫస్ట్ దీంతో వేరే తోట వేశారండి. ఏంటంటే దీంట్లో వేసిన తోట ఏంటంటే కూరగాయలు వేస్తున్నారు. వంకాయ అప్పుడు మా వదిన చేసుకుంటూ ఉండింది. వంకాయలు ఇంకా చిక్కుడుకాయలు ఇట్లాంటివన్నీ వేసేవాళ్ళు, టమోటా ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు ఓన్లీ కంది వేసుకున్నారు. అయితే అవి చేయాలంటే కొంచెం కష్టమేలేండి. పంట కొద్దిగా అవి పని ఎప్పుడు చేనులలోనే ఉండాలి కదా. వీళ్ళు అన్న డ్యూటీ చేసుకుంటారు, దాల్మియాలో పనిచేస్తారనమాట అన్న, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. అందుకని చెప్పి ఇంకా ఎందుకులే ఇంకా అని చెప్పి కంది వేశారు. కంది అయితే కొంచెం ఇట్లా వేసుకున్న తర్వాత సరిపోద్ది. ఇంకొకటి నిన్ననే శనగ వేశారనమాట. ఇంకా అది ఇది 2 వేసుకున్నారు. మొత్తం వీళ్ళకి 20 ఎకరాల దాకా వేసుకున్నారనమాట పంట అన్నీ కలిపి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు.
ఇది విత్తనం వేసేటప్పుడు కూడా నేను వచ్చానండి. చాలా అంటే చాలా బాగా హైట్ పెరిగింది. చాలా బాగుంది చూడండి. ఈ చుట్టూరు అంతా మా వదిన వాళ్ళదే. అక్కడ ఉంది అది కూడా మా వదిన వాళ్ళదే అనమాట.